హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనము టమాటా సాలన్ చాలా టేస్టీగా తయారు చేసుకుందాము, చాలా ఈజీగా కూడాని. ఇప్పుడైతే ఒక బాండి పెట్టుకొని తర్వాత చెక్కలు, లవంగాలు, కొద్దిగా మిరియాలు, బిర్యానీ పత్తా అవన్నీ వేసుకోవాలి. ఇంకా తర్వాత గసాల చిన్న ప్యాకెట్ తీసుకున్నాను నేను, కొద్దిగా తగినంత వేసుకోండి. ఇంకా గసాలు వేసుకున్న తర్వాత కొద్దిగా నువ్వులు అనమాట, నువ్వులు కూడా యాడ్ చేసేసుకోండి. ఇంకా పల్లీలు అనమాట, ఫస్ట్లోనే నేను వేయించుకొని పెట్టుకున్నాను అనమాట పల్లీలు, అది అట్లనే యాడ్ చేసేస్తున్నాను. కొద్దిగా కొబ్బరి పౌడర్ కూడా వేసుకోండి, కొబ్బరి ఉంటే కొబ్బరి వేసుకోండి, లేకుంటే పౌడర్ అయినా వేసుకోండి. వేసిన తర్వాత మనమైతే ఒక ప్లేట్లో అయితే తీసుకుందామండి. ఆయిల్ కొద్దిగా వేసుకొని ఇంకా తర్వాత ఉల్లిపాయలు అనమాట, ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. మసాలాలన్నీ వేయించుకున్నాం కదా, అది చిన్న మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను గ్యాస్ మీద చేస్తుంటే ఇంకా గ్యాస్ అయిపోయిందండి, అందుకో మళ్ళీ రైస్ కుక్కర్లో అయితే మ్యాచ్ చేశాను అనమాట. ఉల్లిపాయలు అంతా వేగిపోయాక కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు అవన్నీ యాడ్ చేసుకుని ఇట్లా కలుపుకోవాలన్నమాట. కారం తగినంత వేసుకోవాలి, కొద్దిగా ధనియాల పౌడరు, సాల్ట్ అనమాట వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇందాక మనం అంతా వేయించుకుని మిక్సీ పట్టుకున్నాం కదా మసాలాలు, అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుని కాస్త వేగాలన్నమాట, పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. మనమైతే వేసిన తర్వాత మిక్సీ జార్ కొద్దిగా కడిగేసి ఆ మసాలా నీళ్ళు కాస్త పోసుకోవాలి. నేనైతే వేడి నీళ్ళు సైడ్ చేసి పెట్టుకున్నాను అనమాట, ఆ వేడి నీళ్ళే పోస్తున్నాను. మనకైతే బాగా ఇప్పుడు సాల్ట్ తక్కువ ఉందా ఏంటని చూసుకొని టమాటాలు అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను అనమాట. మీకు కావాలంటే గుత్తొంకాయ లాగా కూడా చేసుకోవచ్చు. ఇంకా గ్రేవీలో టమాటా గుజ్జు కూడా దిగుతుంది కాబట్టి బాగుంటుంది. కొద్దిగా చింతపండు అనమాట లైట్గా యాడ్ చేసుకోండి, చింతపండు గుజ్జు కూడాని సాలన్లో బాగుంటుంది అనమాట. టమాటాలు అయితే కొద్దిగా మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడైతే నేను తీసేసి మనం తాలింపు అయితే వేసుకున్నాను అనమాట. మనం ఉల్లిపాయలు అవన్నీ వేస్తాం కదా, అప్పుడే మీరు ఆవాలు జీలకర్ర ఒకేసారి వేసేసి ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇట్లా చేస్తున్నాను. మళ్ళీ కాస్త ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర కాస్త వేసేసి తర్వాత లాస్ట్లో అయితే ఇట్లా పోపు పెట్టుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది టమాటా సాలన్ అయితే, బిర్యానీలో అయినా సరే, బగారా అన్నంలో అయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి, నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సరేనా? బాయ్.